సూర్యాపేట జిల్లా అరవపల్లి మండల కేంద్రంలో జై హో ఆధ్వర్యంలో హిందూ ముస్లిం ఐక్యత సభ జరిగింది. అనంతరం హిందూ ముస్లిం ఐక్యత ప్రతిజ్ఞ జరిగింది. ఈ సందర్భంగా జై భారత్ జాతీయ ఉపాధ్యక్షులు ఖదిగ్యాసి గుండు వెంకన్న మాట్లాడుతూ జై భారత్ సంస్థ దేశవ్యాప్తంగా హిందూ ముస్లిం ఐక్యత కోసం పనిచేస్తుందని, స్వాతంత్ర పోరాటంలో హిందూ ముస్లిం ఐక్యతతో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మహాత్మా గాంధీ, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ లాంటి ఎంతో మంది పోరాడి అసువులు బాసారని, నేడు దేశంలో మతం పేరిట విభజన జరిగి దాడులు తీవ్రమవుతున్నాయని, ఇవి దేశానికి చాలా ప్రమాదకరమని అన్నారు. మతం వేరు, మతోన్మాదం వేరు. మతోన్మాదులు ఎదుర్కొంటూ హిందూ ముస్లిం ఐక్యత కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. పూలే అంబేద్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, సామాజిక ఉద్యమకారులు ఏదురు వీరపాపన మాట్లాడుతూ జై భారత్ సంస్థ హిందూ ముస్లిం ఐక్యత కోసం పనిచేయడం చాలా సంతోషమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ ముస్లిం ఐక్యత దినాన్ని ప్రకటించి అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దిర్శనాపు కృష్ణమూర్తి, తాడిపల్లి వెంకట్, మహమ్మద్ బాబు, మహమ్మద్ అజిత్, పస్తాల సోమయ్య, షేక్ జానీ, కట్టెల రాజు, శివ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో నాడు స్వతంత్ర పోరాటం, తెలంగాణ పోరాటం, ఆరు స్వతంత్ర పోరాటం, మన తెలంగాణలో తెలంగాణ పోరాటం జరిగినప్పుడు కూడా హిందువులు ముస్లింలు కలిసే పోరాటం చేశారు. స్వతంత్ర పొలాన్ని ఏ రకంగా దక్కించారు. ఇక్కడ తెలంగాణ పోరాటాన్ని, రైతాంగ సాయుధ పోరాటాన్ని కూడా హిందూ ముస్లింలే పోరాటం చేసి షేక్ బందకి అనే వ్యక్తి కూడా పోరాటంలో పాల్గొని హైకోర్టు దగ్గర ఆయన మరణించడం జరిగింది. ఆ తర్వాత కూడా కొంతమంది కావాలని చెప్పేసి రాజకీయ నాయకులు హిందూ ముస్లింల పోరాటం జరిగింది తప్ప ఇది స్వతంత్ర పోరాటం కాదు అని చెప్పేసి చూపించే పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మరొకసారి కూడా వీళ్ళకి ధన్యవాదాలు చేస్తూ మా సపోర్ట్ కూడా వీళ్ళకి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, హిందువులు ముస్లింలు ఎప్పుడైనా కలిసి మెలిసే ఉంటారు. ఆనాడు జాంబవంతుడు మొదటి మానవుడు అని చెప్పంటే ఆ జాంబవంతుడి నుంచి వచ్చిన వారసత్వమే మనమంతా అనే విషయాన్ని కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనిషికి మనిషి తోడైతేనే మనకు చెయ్యి తోడైతే తప్పట్లు రోజునట్టుగా మనిషి తోడైతేనే బలం పెరుగుతుంది. కాబట్టి జీవనాన్ని ఒకటై పాముల కోరలు పీకినట్టుగా ఎవరైతే మతం మధ్యలో మనల్ని గుర్తున్నారో వాళ్ళ కోరలు పీకి మనం ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. కలిసి మెలిసి ఉండి మనం వాళ్ళను వెనకకు పంపించి వాళ్ళ మతోన్మాదాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మన పాటలతో కానీ మన పాటతో కానీ పూర్ణంగా పెట్టి వాళ్ళని వెనక్కి ఖచ్చితంగా మనం ఎవరైనా స్వతంత్రాన్ని పంపాల్సుకుని హిందూ ముస్లింలంతా కలిసి ఉండాల్సిందిగా హిందూ ముస్లింల ప్రకటన కూడా కొంత మన గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ హిందూ ముస్లిం దినోత్సవంగా ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది కూడా. ఆ అవసరం కూడా మనం కల్పించే విధంగా పోరాటం మనం హిందువులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై హింద్, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్. ఒకే తల్లిదండ్రి బిడ్డల్లాగే పరస్పరం మసులుకుంటామని, ఎట్టి విభేదాలను రానివ్వమని, ఒకరి దుఃఖాన్ని మరొకరం స్వీకరిస్తామని, దాన్ని తొలగించుకోవడంలో ఒకరికొకరం తోడ్పడతామని, ఒకరి మతాన్ని, మత విశ్వాసాలను మరొకరం గౌరవిస్తామని, ఒకరి మత కార్యక్రమాలకు మరొకరు అడ్డుతగలబోమని ప్రకటిస్తున్నాము. మతం పేరిట పరస్పర హింసాకాండకు మేము ఏనాడు జోడివ్వము. జై భారత్, జై భారత్, జై భారత్. ఐక్యత వర్ధిల్లాలి, హిందూ ముస్లింల ఐక్యత కలిసి ఉంటే కలిసి ఉంటే జై భారత్, జై భారత్, జై భారత్. ఈరోజు దేశవ్యాప్తంగా మతం పేరిటి విభజన జరుగుతుంది. ఒక మతం వారు ఇంకొక మతం వారిపై దాడులు, ఇలాంటి చర్యలు తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటిది ఉండకుండా స్వాతంత్ర పోరాటం నుంచి మహాత్మా గాంధీ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ దేశాన్ని ఐక్యంగా ఉండాలని, ఉండాలని ఎంతో స్వాతంత్ర పోరాటం కానీ వాళ్ళు కలిసి ఉండడం కోసం ఎంతో ప్రయత్నం చేశారు. ఈ విభజనకు వ్యతిరేకంగా మనం అందరం నిలబడాల్సి ఉంది. హిందువులు, ముస్లింలు
కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితి ఇవాళ మన ముందున్నది. హిందూ ముస్లిం బాయి బాయి అంటూ జై భారత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా హిందూ ముస్లిం ఐక్యతా సభలు అన్ని ప్రాంతాలలో జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు అరవపల్లి మండల కేంద్రంలో హిందూ ముస్లిం ఐక్యతా సమావేశం నిర్వహిస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా ఐక్యతా సమావేశాలు జరపడమే కాకుండా ఐక్యంగా నిలబడడానికి సమైక్య స్ఫూర్తితోటి మహాత్మా గాంధీ ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందని అందరూ ఆ దిశలో పయనించాలని కోరుతున్నాము. ఇప్పుడు హిందూ ముస్లిం ఐక్యత ప్రతిజ్ఞ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ మనకు అందించిన ఐక్యత ప్రతిజ్ఞని చేద్దాము. చేరుకుని ఓకేనా? చెప్పాలి.